కార్యదర్శులుగా పనిచేసామని చెప్పిన మాట నా ఒళ్ళు నిలిచిపోయింది. ఇద్దరు కలిసి 95, 97 ఆ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీలో పనిచేసాం. ఎక్కడైతే జిల్లా కమిటీలో ఏ నియోజకవర్గంలో అయితే సమస్య ఉంటుందో ఆ సమస్యను తీర్చడానికి మన సతీష్ బాబు గారిని పంపిస్తూ ఉండేవాళ్ళు. ట్రబుల్ షూటర్ ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ సమస్యను తీర్చడానికి సతీష్ బాబు అప్పుడే తెలుగుదేశం పార్టీలో పంపిస్తూ ఉండేవాడు. చాలా గొప్ప సర్వీస్ తెలుగుదేశం పార్టీకి సతీష్ బాబు గారు చేశారు. ఇంకొక విషయం, మన గుడ్లవల్లి ఆడపడుచు అనురాధ గారి భర్త పెద్ద రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యేగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా 1 పర్యాయం ఎంపీగా గెలిచినప్పుడు మా సతీష్ బాబు ఆయనకు చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ఆయన లేకుండా ఎన్నికలు జరిగాయి కాదు. మా అనురాధ గారి యొక్క భర్త మన పెద్ద రామ్మోహన్ గారు గెలుపు మా సతీష్ బాబు ఎంతో కృషి చేస్తూ ఉండేవాడు. 2024 సంవత్సరం 2024లో పెద్ద రామ్మోహన్ రావు గారు అనురాధ గారు ఎంతో నామినేషన్ వేయడానికి ప్రెసిడెంట్ అవ్వాల్సింది 24లో చేసినప్పుడు ఆ ఎంతసేపుకి వాళ్ళు నామినేషన్ పేపర్లు ఇవ్వటం ప్రెసిడెంట్ ఆఫీసర్ అనుకుంటున్నారు, ఏంటమ్మా మీరు టైం అయిపోతుంది నామినేషన్ పేపర్లు ఇవ్వట్లేదని అంటే అప్పుడు చెప్పే వాళ్ళిద్దరు మా సతీష్ బాబు రాలేదు, ఇంకా ఆయన చేతుల మీద మా నామినేషన్ పేపర్ ఇవ్వాలి. అప్పుడే ఆయన సెంటిమెంట్, మా సతీష్ బాబు సెంటిమెంట్, ఆయన చేతుల మీదగానే మేము నామినేషన్ ఇస్తాం, మేము నామినేషన్ ఇవ్వము అని సతీష్ బాబు వచ్చిన తర్వాత ఆ నామినేషన్ పేపర్ ఆయన ఇచ్చి ఒక అఖండమైన విజయంతో సాధ్యం చేశారు. ఈ విధంగా సతీష్ బాబు చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి చేసినటువంటి సేవలు నాకు అనునాతీతం. మొన్న వెంకటరావు గారు